ఆహ్వానిస్తేనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది అని చెప్పి నిన్న కేసీఆర్ ప్రశ్నించిన అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడనేమో మన రేవంత్ రెడ్డి ఏమంటాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తాడని నమ్మకం ఏంది అని అంటాడు. ఇక్కడ చూసిరా క్లియర్గా వేదికపై నాకు చోటేది అని చెప్పి మాట్లాడింది కేసీఆర్. వాస్తవమే కదా, మరి నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా. ప్రశ్నించే అవకాశం ఏది, మాట్లాడే అవకాశం ఇచ్చిరా? మీ అహంకార ధోరణికి ఇదే నిదర్శనం అని చెప్పి నా కేసీఆర్ మాట్లాడింది హైలైట్ చేసి, మీరేమో రావట్లేదు అసెంబ్లీకి ఏమొస్తుందని మాట్లాడతారు. ఇక్కడ వేదికపై చోటు లేదు, మాట్లాడే ప్రసంగించే అవకాశం లేదు, ఇంకెట్లా వస్తారండి? ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన అతను కొంచెమైనా మర్యాదపూర్వకంగా లేకపోతే ఏదో నామకబాస్ పంపించినామంటే ఎట్లా వస్తారు? మీ మళ్ళీ మీరు ఈ ప్రజలను అరిగోస పెట్టే విధానం చూస్తే సంబరాలు చేసుకోవాలనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్. ప్రజలకు క్షమాపణ చెబితేనే మీ పాలనకు పరిహారం అని కేసీఆర్ మాట్లాడింది హైలైట్ అవ్వడం చూస్తున్నాం. అందుకే అవతరణ ఉత్సవాలకు హాజరు కావడం లేదు, మీ వికృత పోకడలకు ఇదే మా నిరసన. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ. నేను రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే ఒక ఈ అంశాలు మనకు క్లియర్ కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు. తెలంగాణ ఏం చెప్తారు మన కాంగ్రెస్ నేతలు? తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అంటారు, దయాభిక్ష ఇచ్చింది కాదు, మేము పోరాటం చేసుకొని తెచ్చుకున్నామని చెప్పి కేసీఆర్ మాట్లాడిన నేపథ్యం చూస్తాను. ఉద్యమాన్ని రక్తసిద్ధం చేసిందే కాంగ్రెస్. ఆనాడు వందలాది మన తెలంగాణ బిడ్డలను పుట్టన పెట్టుకుందే ఈ కాంగ్రెస్ కదా. ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు, అప్పుడున్న తరానికి తెలుసు. ఉద్యమం పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు. చరిత్రను చూస్తే కాంగ్రెస్ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో, మన తెలంగాణ బిడ్డల్ని బలి పెట్టుకుంది ఎవరు? ఆనాడు ఇదే అధికారంలో ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలే. సోనియమ్మ అయ్యో ప్రాణాలు తీసుకోకండి, మాట్లాడదాం చేద్దామని చర్చలు పెడతామని సోనియమ్మ సపోర్ట్ చేయలే. ఇక మన చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్గా అటాక్ చేయించిండు. ఆనాడు కాంగ్రెస్ ఘనత ఏదైనా ఉంది అంటే మనం రక్త చరిత్రను చూడొచ్చు. తెలంగాణ బిడ్డల రక్తాన్ని బలిదానం చేసుకుంది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ప్రజలకు క్షమాపణ చెప్తేనే మీకు పాపాలకు పరిహారం అని చెప్పి వాళ్ళని బేషరత్తుగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఇదే మన ముఖ్యమంత్రి, ఈనాడు మన సింహాసనం ఎక్కి గద్దెనెక్కి కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజానికానికి చెప్పాల్సిందే. ఏం ముఖం పెట్టుకొని ఇలా మీరు ఉత్సవాలు జరుపుతా ఉన్నారు? ఏం అర్హత ఉందని జరుపుతా ఉన్నారు? కొంచెమైనా ఉండాలి. అందుకే అవతరణ ఉత్సవాలకి రాలేకపోతున్నామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే లేఖలో రాసింది ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో గన్ పార్క్లోని అమరుల స్తూపం వద్ద శనివారం బారాస అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాలోత్ కవిత, వాణిదేవి, సబితా ఇందర్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రాజయ్య, సునీత లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సో ఏదైతే నిన్న క్యాండిల్ ర్యాలీ ఉందో ఆ క్యాండిల్ ర్యాలీ బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. సో అమరవీరులను స్మరించుకోవడం జరిగింది. సో అదే ఇక్కడ కేసీఆర్ గారు హైలైట్ చేయడం జరిగింది.